అందులో ఒక స్వప్న దాదాపుగా ఒక 2-3 months బ్యాక్ జరిగినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులను అందరినీ కుదిపేసింది. ఈ సంఘటన స్వప్న సంఘటన జరిగిన తర్వాత స్వప్న తను సంఘటన కన్నా ముందు అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్ పోవడము, కమిషనర్లను కలవడము, నా మీద దాడి జరిగే ప్రమాదం ఉంది, నాకు రక్షణ కల్పించాలని ఒక మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కానీ పోలీసులు ఆ అమ్మాయికి రక్షణ కల్పించకపోవడము, దాని తర్వాత అమ్మాయిని చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి సంఘటన తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రొటెస్టులు, రాస్తారోకాలు చేసినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. అయితే సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రభుత్వము ఒక సిట్ వేస్తున్నామని చెప్పి ఒక డిఎస్పీని, ఒక 2 పోలీస్ ఆఫీసర్లను వేశారు. కానీ ఈరోజు కనీసం అందులో ఒక ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఈరోజు సంఘటన చేసినటువంటి వాళ్ళు ఈరోజు చాలా బహిరంగంగా చాలా ఫ్రీగా బెయిల్ మీద, డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నటువంటి సందర్భం చూసాము. కాబట్టి ఈ స్వప్నకు జరిగినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మొయిజుద్దీన్కి రావద్దనేటటువంటిది ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. యాజ్ అ మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్, యాజ్ ఎ లీగల్ ఫ్రెటర్నిటీ, నేను వాట్ ఐఎమ్ డిమాండింగ్ ది గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా ఇందులో సిట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కన్స్టిట్యూట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్ కాదు, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి, ఒక ఇంటిగ్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఒక సిట్ కన్స్టిట్యూట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే దోషులు, సంఘటన జరిగినటువంటి వ్యక్తులే కాదు, దీని వెనుక ఉన్నటువంటి కుట్రదాలు వాళ్ళను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చూపాలి. మూడోది, మొయిజుద్దీన్ యొక్క కుటుంబానికి నిజంగా కూడా ఈరోజు మళ్ళీ ఏదైనా ఒక దాడి జరిగే ప్రమాదం ఉంది. వెన్ ఐ స్పోక్ టు ది సన్ ఫర్హాన్, he said that there is a serious threat to his life also. కాబట్టి ఆ కుటుంబం న్యాయం కోసం పోరాటం చేయడానికి నిలబడాలంటే, ఆ ధైర్యాన్ని కల్పించాలంటే, ఆ కాన్ఫిడెన్స్ కల్పించాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేసేది ఏంటంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కన్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా దోషులందరినీ అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని పక్షంలో ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి డిమాండ్లు చేయని పక్షంలో మొత్తంగా కూడా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి ప్రొటెస్ట్ చేస్తాము, న్యాయం ఆ కుటుంబానికి అందే వరకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరిగా బిల్లు పాస్ చేసి ఎన్నో రోజులైంది, ఇంతవరకు కూడా యాక్ట్గా రాలేదు. ఈరోజు ఎన్నో బిల్స్ చకాచక 24 గంటలలో గజెట్ అవుతున్నాయి. ఎందుకు ఈరోజు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటికి కూడా ఒక గజెట్ కాలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వం తక్షణమే స్పందించి దాన్ని ఒక గజెట్ చేసి దాన్ని ఒక యాక్ట్ ఫామ్లో తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తంగా